కాదు. ఇప్పుడు జనసేన అధ్యక్షుడి పైన ఇది జరుగుతోంది. మీరేమన్నా కంటైనర్లు ఎక్కడున్నాయో చెప్తే ప్యాలెస్ కాదా? ఆయన మొత్తం అందరికి పనిచేస్తారట. ఎవరికి? నేలమాళిగలు కంటైనర్లు చూపిస్తే. అవును సార్, వర్మ గారు సార్, మేము కష్టపడి వచ్చిన సొమ్ముతోనే తినాలనే కాన్సెప్ట్ లో ఉన్నాం సార్. ఆ కంటైనర్ దొరికితే ఈయన ఇచ్చినా గానీ ఇసిరి మొహాన పడతాం సార్. మాకు ప్రజల ప్రాణాలు పీల్చి పిప్పి చేసి రక్త మాంసాలు పీల్చి తీసుకున్నటువంటి డబ్బు మాకు అవసరం లేదు సార్. మాకు ఒకవేళ నిజంగా కంటైనర్లు దొరికి ఈయన మాకు పంచడానికి వస్తే చనిపోయిన 30,000 మంది రికార్డులు ఇస్తాం సార్. వాళ్ళకైతే పంచమన్నాడు కుటుంబ సభ్యులకి. 30,000 మంది చనిపోయారా? శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. సరే సరే, ఓకే ఓకే. ఆపాలకి మీ టైం అయిపోయింది. 30,000 మంది చనిపోయారా? చూపించమని చెప్తున్నా. సరే ఒక్క నిమిషం అండి. నువ్వు పంచుతానన్నావు కదా, మాకు అవసరం ఎవరైతే ప్రాణాలు తీసి సంపాదించారో వాళ్ళకి పంచండి. ఓకే ఓకే, మాకు అవసరం లేదు. ఎవరి ప్రాణాలు అయితే తీసి సంపాదించారో వాళ్ళకి పంచండి. మాట్లాడినప్పుడు చూపించాలి కదా, మాట్లాడినప్పుడు చూపించాలి కదా. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. అన్ని చూపిస్తారు, కొన్ని సీజ్ చేశారు, త్వరలో అన్ని చూపిస్తారు. చూపించలేని పంచండి. ఇప్పటికే కొన్ని సీజ్ చేశారు, త్వరలో అన్ని చూపిస్తారు, పంచండి. సరే సార్, ఇప్పుడు నేను ఆపమన్నాడు సార్. సమాధానం చెప్పాలి కదా సార్. వర్మ గారు, ఇవాళ ఏంటో నేను గాని జ్వాలాపురం శ్రీకాంత్ గారు గాని కాన్సన్ట్రేట్ చేసినట్లేము. నేనేమో వివేకానంద రెడ్డి అనేసాను, స్వామి వివేకానంద అని. ఆయనేమో షర్మిల గారు తెలంగాణ కాంగ్రెస్ అనేశారు. అండ్ ఆల్సో పోల్చకూడని ఒక దరిద్రమైన పోలిక సార్. పుష్ప సినిమా, మరి ఈయన సినిమా చూసి పోల్చారో చూడకుండా పోల్చారో కానీ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు మరి అక్రమ సంతాన బిడ్డగా చూపించారు. మరి ఈరోజు ఈయన షర్మిల గారిని పుష్ప సినిమా చూడని అంటా ఉన్నారు. మరి అసలు దరిద్రమైన పోలిక అది. మరి సినిమా చూసుంటారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు, ఇక అలా పోల్చేసి ఉంటారు. కానీ అర్జున్ సినిమా చూడమనండి సార్. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. తోబుట్టు కోసం ప్రాణాలకు తెగించి తోబుట్టును కాపాడేటటువంటి సినిమా. ఇట్లాంటి సినిమాలు చూడమనండి సార్. స్మగ్లర్ల సినిమాలు చూడమనేది సార్. ఇప్పుడు పుష్ప సినిమా ఒక స్మగ్లర్కి సంబంధించినటువంటి సినిమా. సరే, నేను అల్లు అర్జున్ గారిని ఏం అంటలేదు ఇందులో. అలాంటి సినిమాలో ఒక అల్లు అర్జున్ గారిని ఒక అనకూడనమాట అలా పోల్చారు. అలా పోల్చి ఈరోజు షర్మిల గారిని ఆ సినిమా చూడమంటా ఉన్నారంటే ఎందుకు సార్ అంత పగ ఆవిడంటే మీకు? ఎందుకు సార్ అంత భయం ఆవిడంటే? అవన్నీ మనం మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలి సార్. ఇవాళ ఎక్కడో ఎక్కడో ఉంది జ్వాలాపురం శ్రీకాంత్ గారితో. నేను ఇందాక త్వరపడినట్టుగా ఆయన కూడా పొరపడ్డారేమో. పుష్ప సినిమాతో వద్దు సార్, పోల్చొద్దు. సినిమా చూడటానికి బాగుంటుంది సార్, అంతే. పోలికి బాగోదు. అయితే నర్రెడ్డి సునీల్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటా ఉన్నాం సార్. ఇందాక కృష్ణాంజనేయులు గారు కొన్ని చెప్పారు. ఈ నర్రెడ్డి సునీల్ రెడ్డి గారిది కడప జిల్లా వీరనాయనపల్లిలో ఉన్నటువంటి ఒక గ్రామం సార్. అయితే 30 సంవత్సరాల క్రితమే ఇతను పులివెందులు వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటి దగ్గరలో ఉండేవాడట. వీళ్ళ నాన్నగారి పేరు సంగిరెడ్డి. ఆయన జియాలజిస్ట్. ఏదైతే ఈ మైనింగ్ కి అవసరమైనటువంటి చదువు చదివారో ఆ చదువు చదివి అందులో ఉన్నారు. ఈయన జియాలజిస్ట్. ముఖ్యంగా మైనింగ్ లో ఉన్నారు కాబట్టి రాజారెడ్డి గారు వాళ్ళ కుటుంబం అంతా మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత భారతీరెడ్డి గారి ఫ్యామిలీలో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లి వల్ల నర్రెడ్డి సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు బంధువులు అయ్యారు. ఆ తర్వాత 2004లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారో నర్రెడ్డి సునీల్ రెడ్డి గారు సునీల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒక కంపెనీ పెట్టారు సార్. ఆ కంపెనీ పెట్టి 2005లో ఒక 45 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసి ఆ కంపెనీ ద్వారా ఆ కంపెనీ ఎత్తేసారు సార్. నెల రోజుల్లో కంపెనీ పెట్టడం, నెల రోజుల తర్వాత కంపెనీ ఎత్తేసేయటం, ట్రాన్సాక్షన్ చేయటం మొత్తం కూడా ఒకేసారి జరిగినాయి. అలా నర్రెడ్డి సునీల్ రెడ్డి గారి నేర చరిత్ర స్టార్ట్ అయింది అని చెప్పేసి సిబిఐ వాళ్ళు 2012లో చెప్పినటువంటి మాట. ఆ తర్వాత నర్రెడ్డి సునీల్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్ గా అండగా ఉన్నారు. ఈయన ఏదైతే ఓదార్పు యాత్ర చేశారో రూట్ మ్యాప్ చూడటం, ఆ మీడియా కోఆర్డినేషన్ చేయటం